తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సుమారు 450 కోట్ల భూమిని ప్రైవేటు హోటల్స్కు కేటాయించడాన్ని సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి సార్, మొన్నటి వరకు ఒక హోటల్కి భూమి ఇచ్చామన్నారు, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశామన్నారు. ఇప్పుడు ఆ హోటల్ ఈ హోటల్ ఒకటేనా లేదా రెండు వేరు హోటల్ అనుకుంటున్నారు? ఒకటే హోటల్ అండి, ఒబరాయ్ గ్రూప్ వాళ్ళదే. పేరు మార్చారు. గతంలో ముంతాజ్ హోటల్ అనే పేరు ఉండేది. దాన్ని అప్పుడు మేము ఉద్యమం చేసేటప్పుడు హిందువులందరూ సంస్థలను వ్యతిరేకించేటప్పుడు దాన్ని ట్రైడెంట్ అని పేరు అప్పుడు మళ్ళీ మార్చారు. మళ్ళీ ఆ ట్రైడెంట్ని మార్చేసి ఇప్పుడు సర్వా అనేటటువంటి పేరుతో హిందువుల్ని మోసం చేసేటటువంటి కుట్ర పన్నుతున్నారు. ఇది చాలా దారుణం. ఇది వెంకటేశ్వర స్వామికి దాతలు అక్కడే దేవాలయం పక్కనే ఎప్పుడు దాతలు దగ్గరలో ఎందుకు స్థలాలు ఇస్తారంటే రేపు భవిష్యత్తులో భక్తుల సౌకర్యార్థం ఏదైనా ఉపయోగించుకోవడానికి ఇస్తారు. భక్తులని దృష్టిలో పెట్టుకొని ఇస్తారు. అంతే తప్ప అక్కడ వ్యాపారాలు చేసుకోమనో లేకపోతే ఏదో హోటల్స్కి ఇచ్చుకోమనో కార్పొరేట్ సంస్థలకు ఇచ్చుకోమనో ఏ దాత ఏ దేవాలయానికి కూడా ఇవ్వరండి. అలాగ టీటీడీ ల్యాండ్ అక్కడ చాలా పవిత్రమైన స్థలం. ఎందుకంటే ఒక పక్క వేదిక విశ్వవిద్యాలయం ఉన్నది, ఆ పక్కనే వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉన్నది. ఇటు మరికొద్ది ముందుకెళ్తే టాటా వారి క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నది, ఆ పక్కకి వెళ్తే మరి అరవింద్ హాస్పిటల్ కూడా ఉన్నవి. ఇంత పవిత్రమైనటువంటి సేవా సంస్థలు, విద్యా సంస్థలు, ఆరోగ్య సంస్థలు నడి బొడ్డులో మధ్యలో మీరు 7 స్టార్ హోటల్ కడితే అక్కడ స్విమ్మింగ్ పూలు, అక్కడ బార్ అండ్ రెస్టారెంట్లు టీటీడీ ల్యాండ్లో కట్టడానికి దాతలు ఇస్తారు. ఎక్కడైనా ఎవరైనా దాతలు ఏం కోరుకుంటారు? అక్కడ దేవాలయాలు, గోశాలలో లేకపోతే ఏవో భక్తులు సేవా కార్యక్రమాలు చేస్తారనే దాతలు ఆనందిస్తారు. కానీ మేము అక్కడ స్టార్ హోటల్ కడతాము ఏదో చేస్తామంటే ఖచ్చితంగా దాతల తాలూకా ఆత్మలు బాధపడతాయి. వారి కుటుంబీకులు, వారి వంశజులు కూడా చాలా బాధపడతారు. ఒక పవిత్రమైన దేవస్థానం స్థలాన్ని, దాతలు ఇచ్చిన స్థలాన్ని మీరు ఇటువంటి స్టార్ హోటల్స్కి ఇస్తే అక్కడ అసాంఘిక కార్యక్రమాలు తెలియదేముంది. స్టార్ హోటల్ అంటే ఎన్ని అకృత్యాలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. అలాంటి పవిత్రమైన 7 కొండల స్థలంలో ఇటువంటి అకృత్యాలకి చోటిచ్చేటటువంటి 7 స్టార్ హోటల్కి మీ మనసు ఎలా వస్తుంది ఇవ్వడానికి? కాబట్టి ఇది చారిత్రాత్మకమైన తప్పిదం. ఖచ్చితంగా గతంలో టీటీడీ బోర్డు ధర్మకర్తల మండలి బిఆర్ నాయుడు గారు గతంలో ఏదైతే ఇప్పుడు ఈ స్థలం ఏదైతే ఉన్నదో ఇచ్చిన 20 ఎకరాలు, ఆ మధ్యలో రోడ్డు అంతే ఉన్నది, రోడ్డు మాత్రమే ఉన్నది. ఆ మీద స్థలం అంతా కూడా క్యాన్సిల్ చేసింది. ఆ స్థలంలో వద్దని అప్పుడు మనం ఉద్యమం చేస్తే అది పవిత్రమైనది, అది శాంటిటీ, ప్యూరిటీ, వెంకటేశ్వర స్వామికి భగ్నం కలుగుతుంది, అలిపిరి పక్కనే ఉండే స్థలం అని టీటీడీ బోర్డు తీర్మానం చేసింది. చాలా సంతోషించాం, స్వాగతించాం. మరి రోడ్డు పక్కన ఉండే స్థలం ఇప్పుడు కూడా బోర్డు తీర్మానం చేయాలి కదా, ఇప్పుడు కూడా మీరు దాన్ని ఖండించాలి కదా. అప్పుడేమో శాంటిటీ, ప్యూరిటీ నాశనం అవుతుందని మీ టీటీడీ బోర్డు, ఇప్పుడు మధ్యలో రోడ్డు ఉంటే ఆ పక్క స్థలం ఏమో శాంటిటీ, ప్యూరిటీ మరి భంగం కలగదా? దయచేసి ఆలోచన చేయండి. ఇది చాలా తప్పిదమండి. హిందువులకి మంచి చేయండి, వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేయొద్దు. ఇది చాలా బాధాకరం. ఏ హిందూ అంగీకరించడు, ఏ స్వామీజీలు, ఏ పీఠాధిపతులు, ఏ వెంకటేశ్వర భక్తులు దీన్ని స్వాగతించరు. ఇది చాలా తప్పు. సార్, మీ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ జీవోని రద్దు పరచాలి. గతంలో ఏదైతే మీరు ఆ హోటల్, ఈ మన ముంతాజ్ హోటల్ స్థలం రద్దు చేసి ఓ మంచి నిర్ణయం తీసుకున్నారో హిందువులందరూ స్వాగతించారు. కానీ మీరు మసిపూసి మారేడుకాయ చేయకండి. ఆ పక్క స్థలం కేటాయించేస్తున్నాము, పేరు మార్చేసాము అంటే ఆ ఒబరాయ్ గ్రూప్ హోటలే కదా. 7 స్టార్ హోటల్కి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది చెప్పండి? ఏం అవసరం ఉన్నది? అప్పుడు నిజంగా మీరు ఏవైనా ఏదో సత్యసాయి సేవా సంస్థలో లేదా మరొకటో ఇస్కాన్ వాళ్ళు అక్కడ ఏదో భక్తులకి అన్నదానం చేస్తున్నారు, లేకపోతే ఆరోగ్యదానం చేస్తున్నారు అని చెప్పండి. ఇప్పుడు దానికి అర్థం ఉన్నది ఏమిటండి? 7 స్టార్ హోటల్కి, కార్పొరేట్ దిగ్గజాలకి మీరు ఇలాగా అప్పనంగా వెంకటేశ్వర స్వామి స్థలం కట్టబెట్టేస్తే ఎలాగండి? మీరు సంరక్షకులు మాత్రమే కదా. దేవాలయాల స్థలాన్ని మీరెవరు ఇచ్చేయడానికి? ఎక్కడో కొండల మీద ఉండే స్థలాన్ని కేటాయిస్తారా? అక్కడికి వెళ్తారా భక్తులు? దేవాలయం దగ్గరలో ఎందుకు ఉంటాయి దేవాలయ స్థలాలు? భక్తుల సౌకర్యం కోసం, దేవుడి సౌకర్యం కోసం. ఇది చాలా తప్పండి. ఈ జీవో నెంబర్ 45, ఈ 45ని తెచ్చి ఇప్పటికే సింహాచలంలో ఉండేటటువంటి ఏదైతే మీరు వారు ఈ ఆ భూములన్నీ కూడా దానికి కంపెనీ ఏదో మన గూగుల్ సెంటర్కి సింహాచల దేవస్థానం భూములు ఇచ్చేశారు. మీరు ఎక్కడో స్థలం అంటున్నారు. దేవాలయం పక్కన స్థలాలు ఎందుకు ఇవ్వాలి? మీరెవరు అసలు ఇవ్వడానికి? నిజంగా ఇవ్వాలనుకుంటే మీ ప్రభుత్వ స్థలాలు ఇవ్వండి, ఎక్కడో కట్టండి, అక్కడికి వస్తారు ఎంప్లాయీస్ అందరూ కూడా. దేవుడి చోట్లలో మీరు కట్టేయడం ఏంటండి? అంటే దేవుడి స్థలాలే మీకు చులకనగా దొరికాయా? అడిగేవాడు ఎవడు ఉండరనా? పట్టించుకోరేనా? హిందువులు ఏమి అనరనా? తప్పు కాదండి.
హిందువులు అనకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం వదలడు. వెంకటేశ్వర స్వామి విడిచిపెట్టడు. ఆయనతో మాత్రం ఆటలాడొద్దండి దయచేసి. ఖచ్చితంగా ఇది చాలా తప్పు. మేము ప్రేమతో చెప్తున్నాం. హిందువుల మనోభావాలు అర్థం చేసుకోండి. మీ ప్రభుత్వం మీద హిందువుల విశ్వాసం ఉండడానికి మీరు ఆలోచన ఉంటే, హిందువులు మాకు బాసటగా ఉండాలనుకుంటే ఈ జీవోని రద్దు చేయండి. ఖచ్చితంగా హిందూ సమాజాన్ని మేలు చేయమని మేము మరీ కోరుతున్నాం. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం ఈరోజు మీడియా ముఖంగా చెప్పాం. ప్రభుత్వం ఇంతకుముందే కూడా మరి హిందూ సంస్థలు కూడా చాలా రకరకాలుగా కలిసి ప్రభుత్వానికి విన్నవింపు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాతే ఖచ్చితంగా మా కార్యాచరణ ఉంటుంది. మాకు ధర్మం ముఖ్యం, మా వెంకటేశ్వర స్వామి మాకు ముఖ్యం. మీరు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తే ఖచ్చితంగా మేము తిప్పి కొడతాం, ఊరుకునేది లేదు. మేము ప్రేమతో చెప్తున్నాం ఎప్పటికీ కూడా. కూటమి ప్రభుత్వం మీరు బాగుండాలి, మీ పాలన బాగుండాలి, మీరు క్షేమంగా ఉండాలి, దేవుడి ఆశీస్సులు మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని రద్దు చేయండి. మీరు తీసుకునే నిర్ణయం బట్టే మా కార్యాచరణ ఉంటుంది. హిందువులందరూ కూడా మీకు ఆగ్రహాన్ని, హిందువులందరూ కూడా మీకు చేదరింపు తెచ్చుకోవాలనుకుంటే మీరు గుడ్డిగా మీరు ముందుకు వెళ్ళిపోండి. మాకు అధికారం ఉన్నది, మాకు బలం వచ్చేసింది అనుకుంటే చాలా తప్పండి. దేవుడితో మీరు కానీ మేము కానీ ఎవరైనా దేవుడితో ఆటలాడడం మంచి పద్ధతి కాదు. ఇది హిందూ ధర్మం మీద గుదిబండ. మీరు ఇటువంటి చర్యలు చేపట్టొద్దు. ఖచ్చితంగా దీన్ని రద్దు చేసి మంచి మన్ననలు పొందండి. లేదంటే ఖచ్చితంగా హిందువులందరం కూడా భవిష్యత్ కార్యాచరణ సిద్ధంగా ఉంటామండి. ప్రైవేటు హోటళ్లకు ఏదైతే 20 ఎకరాల భూమి కేటాయించారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, వెంకటేశ్వర స్వామితో ఆటలాడొద్దని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వము నడుచుకోవద్దని చెప్పి హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టే తమ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందంటున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.